డియర్ న్యూ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు అయితే మరి బీడీఎస్కి సంబంధించిన సెకండ్ ఫేజ్ అలాట్మెంట్ లిస్ట్ అయితే మరి ఈ యొక్క బీడీఎస్ సెకండ్ ఫేజ్ అయితే వచ్చేసింది. అందరికీ వచ్చి ఉంటాయి ఆల్మోస్ట్ ఆల్ సీట్స్. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లో వాళ్ళు చాలామంది చారలేదమ్మ స్టూడెంట్స్, చాలామంది చారలేదు. అందుకని కొంతమంది స్టూడెంట్స్ కూడా వచ్చింది. దీని యొక్క కట్ ఆఫ్ కూడా చూసేద్దాం. మరి బీడీఎస్ చూసినప్పుడు దీని కట్ ఆఫ్ ఏ విధంగా ఉంది, ఎంతమందికి మొత్తము ఫేజ్ 2లో ఎక్కువ వచ్చినాయి. ఫేజ్ 1లో అందరూ ఎక్కువ మంది ఫేజ్ 1 తర్వాత ఎగ్జిట్ అయిపోయారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను మన ఛానల్ తరపున. గవర్నమెంట్ డెంటల్ కడప కానీ మరి ఈ విధంగా మరి కట్ ఆఫ్లు కూడా ఇక్కడ ఉండటం అయితే జరిగింది. మరి కట్ ఆఫ్ ఎలా ఉంది ఒకసారి మనం చూసేద్దాం. కట్ ఆఫ్ చూసే ముందు ఇక్కడ ఏ విధంగా మరి స్టూడెంట్స్కి వచ్చినాయి ఒకసారి లుక్ చేద్దాం. అసలు బేసిక్గా కట్ ఆఫ్ ఎలా ఉంది, కట్ ఆఫ్ ఎలా ఉంది ఒకసారి చూద్దాం. మరి ఓసీ పిల్లలకి ఆంధ్ర యూనివర్సిటీ ఏరియాలో ఏయూ ఏరియాలో 1,83,000 వరకు 414 మార్కుల దాకా వచ్చిన మరి ఎస్ఎస్డిసి శ్రీ సాయి డెంటల్ కాలేజీలో వచ్చినట్టయితే ఇక్కడ కనిపిస్తుంది. శ్రీ సాయి డెంటల్ కాలేజీలో 414 మార్కులు 1,83 మార్కులకమ్మ, 1,83. ఇది బేసిక్ కట్ ఆఫ్గా. మరి ఇది ఫిజికల్ 416 ఆ రేంజ్లో అయితే వచ్చినాయి. 414 415కి కట్ ఆఫ్ అయితే వచ్చింది. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ 395 మార్కులమ్మ. ఆల్ ఇండియా ర్యాంక్ 2,13,868కి ఏయూ రీజియన్లో శ్రీ కేడిసి అంటే కిమ్స్ డెంటల్ కాలేజ్ అమలాపురంలో వచ్చినట్లయితే ఇక్కడ మరి అప్డేట్ అవుతుంది. ఇది ఫేజ్ 2లో. బీసీబీ అయితే మైనారిటీ కాలేజీలో నిమ్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్స్లో 348కి రావటం అయితే జరిగింది. బీసీబీఏయు మేలు నిమ్రా ఇన్స్టిట్యూట్. మరి రెగ్యులర్గా అయితే 394 అయితే వచ్చిందమ్మ. సెకండ్ ఫేజ్లో 394 మరి 2,22,530కి అయితే రావటం అయితే జరిగింది బీసీబీ. ఇక బీసీసీ శ్రీ సాయి డెంటల్ కాలేజీలో 385 మార్కులు 2,40,481కి అయితే రావటం అయితే జరిగింది. చాలా తక్కువ మంది స్టూడెంట్స్ బీసీసీకి 4 స్టూడెంట్స్ అయితే ఉన్నారు. మరి ఆల్ ఓవర్ కంట్రీ మరి మనకి ఏపీ మొత్తం చూసినప్పుడు. మరి అదేవిధంగా చూసినట్టయితే 404 మార్కులమ్మ, 404 మార్కులు బీసీడీ ఏయు శ్రీ సాయి డెంటల్ కాలేజీలో లాస్ట్ వచ్చారు పిల్లలు. మరి 403 మార్కులు ఈ విధంగా బీసీడీ పిల్లలకైతే అబ్బాయిలకు రావటం అయింది. ఇక మైనారిటీ స్టూడెంట్స్ బీసీఈలో స్టూడెంట్స్ 365 వచ్చినా కానీ ఇక్కడ సీట్స్ రావటం అయితే డెంటల్లో సీట్స్ రావటం అయితే జరిగింది. లెనోరా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ రాజమండ్రిలో. ఇక బీసీ మైనారిటీలో 356 కూడా మరి సీట్స్ వచ్చినాయి. మరి ఎస్సీ 2కి సంబంధించి 382 మార్కులమ్మ. ఇది మాదిగ సామాజిక వర్గానికి ఇప్పుడు కూడా బాగా కాంపిటీషన్ ఉంది. పిల్లలు వేరే అదర్ కేటగిరీలతో కంపేర్ చేస్తే మరి ఎస్సీ 2, 3 వీటిల్లో కూడా బాగా కాంపిటీషన్ ఉండటం అయితే జరిగింది. ఎస్సీ 3 మాల సామాజిక 390 మార్కులకైతే వీళ్ళకి వచ్చింది. 390 మార్కులు అయితే కాంపిటీషన్ ఉంది. ఎస్సీ 2 కానీ 3 కానీ వీళ్ళకి అదర్ కేటగిరీలతో కంపేర్ చేస్తే మరి కాంపిటీషన్ ఉండటం అయితే జరిగింది, ఉన్నట్టు కనిపిస్తుంది మనకి ఇక్కడ. ఇక ఎస్టీ విషయానికి వస్తే ఎస్టీ అబ్బాయిలకి 346 మార్కులు 346 మార్కులు ఇక్కడ మరి ఇక్కడ ఏ కాలేజ్ వచ్చింది, గీతం డెంటల్ కాలేజ్ విశాఖపట్నం 346 మార్కులకి అయితే వచ్చేసి. ఇక ఎస్టీ పిల్లలు అబ్బాయిలు ఎస్వి యూనివర్సిటీ అయితే 353 మార్కులకైతే కట్ అయిపోయిందమ్మా. 353 మార్కులకైతే వచ్చింది. ఓసీ ఎస్వి యూనివర్సిటీలో 439 దాకా వచ్చింది కట్ ఆఫ్. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో 439 మనకి గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ కడపలో చూపిస్తుంది. ఇది చూసినట్టయితే 459 జి పుల్లారెడ్డి 434 దాకా 433 ఎక్కడ వస్తుంది, కేర్ డెంటల్ కాలేజ్ గుంటూరులో వస్తుంది. మరి ఎస్వి యూనివర్సిటీ బీసీఏలో స్టూడెంట్స్కి 419 మార్కులు 408 మార్కులు ఈ రేంజ్లో ఇక్కడ డెంటల్ సీట్స్ NDCNలో సీట్స్ వచ్చినాయి. NDCN అంటే మనకి నారాయణ డెంటల్ కాలేజ్ నెల్లూరులో రావటం అయితే జరిగింది. ఇక్కడ బీసీబీ బాగానే కాంపిటీషన్. 400
12 మార్కుల దాకా వీళ్ళకి కట్ అవుతామని జరిగింది అబ్బాయిలకి. ఇది స్టూడెంట్స్. మరి అమ్మాయిలకి అయితే బీసీబీ అమ్మాయిలకి అయితే 415 దాకా ఇక్కడ వచ్చేసినాయి. మరి 415కి వచ్చిన వాళ్ళకి వీళ్ళకి సీట్స్ వచ్చినట్టు కనిపిస్తుంది ఇక్కడ. మరి కట్ ఆఫ్ 415 అమ్మాయిలకి. బీసీసీలో అయితే ఇద్దరే స్టూడెంట్స్ ఉన్నారమ్మా. ఇక్కడ 405 మార్కులు అమ్మాయిలకి రావడం ఇది. ఇక బీసీడీ విషయానికి వస్తే మనకి 422 మార్కులకు వచ్చినాయి. 422 మార్కులు 168,494కి అయితే బీసీడీకి ఇక్కడ సీట్స్ వచ్చినాయి. మరి ఇక్కడ ఏ కాలేజ్ ఇది? జి పుల్లారెడ్డి కాలేజ్, పుల్లారెడ్డి కర్నూలు. ఇది బీసీ మైనారిటీ వాళ్ళకి 420 మార్కులకు రావటం ఇది జరిగింది ఇక్కడ. 420 మార్కులు. నెమ్మరా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ 420, 21 ఈ విధంగా వచ్చింది. 425 మార్కులకు అయితే రావటం అయితే జరిగింది. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అమ్మ. మీరు కావాలంటే మీరు ఒక నోట్ డౌన్ చేసుకోండి, పెన్ను పేపర్ తీసుకుని నోట్ డౌన్ చేసుకుంటే ఏంటంటే మరి మీ డీటెయిల్స్ ఎవరు కేటగిరీ వైజ్ వాళ్ళు నోట్ డౌన్ చేసుకోండి. మరి థర్డ్ ఫేజ్లో బీడీఎస్ థర్డ్ ఫేజ్లో ఏమైనా వస్తాయో చూద్దాం ఒకసారి. ఇక్కడ 421 ఉంది. ఎస్వి యూనివర్సిటీ 425, 421 కొట్టు చిచ్చినాయి. మరి వచ్చినాయి ఫీమేల్ స్టూడెంట్స్ 423 రావటం అయితే జరిగింది. ఆల్ ది బెస్ట్. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే అలాట్మెంట్ లిస్ట్ అయితే వచ్చింది. మీరు రిపోర్ట్ చేయాల్సింది రిపోర్టు మరి 27వ తారీఖున ప్రతి ఒక్కరు కూడా కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేయండి. మీరు రిపోర్ట్ చేయకపోతే ఈ సీట్లు దీస్ ఆర్ గోస్ టు ది మరి ఫేజ్ 3కి వెళ్ళిపోతాయి అనమాట ఆటోమేటిక్గా. యు ఆర్ నాట్ మరి థర్డ్ ఫేజ్లో యు ఆర్ నాట్ ఏబుల్ టు మరి మీరు అలాట్మెంట్ మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలంటే కుదరదు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్.